అందరికీ నమస్కారం. నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యంగా చాలా పార్టీల రాజకీయ నాయకులు పాల్గొన్నారు. అందులో ముఖ్యంగా ఆ ఉనికా అనే పుస్తకాన్ని, అంటే చెన్నమనేని విద్యాసాగర్ రావు యొక్క జీవిత చరిత్ర అయిన ఉనికా అనే పుస్తకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించారు. సో ఈ కార్యక్రమానికి దాదాపు అన్ని పార్టీల నుంచి కూడా వివిధ రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. సో ఈ మధ్య కాలంలో జరిగిన కార్యక్రమం అంటే అందరూ ఈ మధ్య కాలంలో పాలిటిక్స్ అనేవి ఎంత రఫ్ గా, ఎంత పర్సనల్ గా తయారవుతున్న నేపథ్యంలో ఒక పుస్తక ఆవిష్కరణకు ఇంతమంది పార్టీల నాయకులు హాజరు కావడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. అందులో ముఖ్యంగా ఈ గొప్పతనం అనేది చెన్నమనేని విద్యాసాగర్ రావుకే దక్కుతుంది. ఎందుకంటే ఎప్పుడో విద్యార్థి దశకంలో రాజకీయాల్ని ప్రారంభించిన అతను అంచెలంచెలుగా ఎదిగి గవర్నర్ గా మరియు హోంశాఖ సహాయ మంత్రిగా ఎన్నో పదవులు అలంకరించిన తర్వాత ఈ సమయంలో అతని జీవిత చరిత్ర గురించి ఉనికా అనే పుస్తకాన్ని ఆవిష్కరించడం అనేది ఈ కార్యక్రమానికి చాలా మంది వివిధ రకాల రాజకీయ పార్టీల నాయకులు హాజరు కావడం అనేది నిజంగా అతని గొప్పతనంగా భావించవచ్చు. మనం ముఖ్యంగా చెన్నమనేని విద్యాసాగర్ రావు యొక్క జీవిత రాజకీయ చరిత్రను గమనించినట్లయితే అతని కుటుంబం ముఖ్యంగా వామపక్ష భావజాలం ఉన్న కుటుంబం. అతని అన్న ఒక వామపక్ష పార్టీకి చెందిన నాయకుడు, కానీ ఇతను మాత్రం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో జాయిన్ అయ్యి ఆ తర్వాత బీజేపీలో జాయిన్ అయ్యి ఇతను కాషాయవాదిగా రాజకీయ జీవితాన్ని ఆరంభిస్తే వాళ్ళ కుటుంబంలో వామపక్ష భావజాలాన్ని అవలంబించారు. సో అయినా సరే వాళ్ళ మధ్య సంబంధాలు అనేది, మానవీయ సంబంధాలు అనేది ఎప్పటికీ చెరిగిపోలేదని చెప్పి నిన్న జరిగిన కార్యక్రమంలో విద్యాసాగర్ రావు గారు ముఖ్యంగా ఈ విషయాన్ని చెప్పారనమాట. సో అతని రాజకీయ చరిత్ర ముఖ్యంగా 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై దాదాపు 2 సార్లు కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి ఎన్నికై బీజేపీ తరఫున, మరియు 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అప్పుడు అతను ప్రతిపక్ష నాయకుడుగా, అంటే అప్పుడు కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా అతను బాధ్యతలు స్వీకరించాడు. బీజేపీ తరఫున ఫ్లోర్ లీడర్ గా కూడా అతను చేపట్టాడనమాట. సో ఆ తర్వాత వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యంగా హోంశాఖ సహాయ మంత్రిగా మనకు పనిచేశాడనమాట. ఇప్పుడు ప్రజెంట్ గా బండి సంజయ్ ఏదైతే హోంశాఖ సహాయ మంత్రి ఉన్నాడో 98లో చెన్నమనేని విద్యాసాగర్ రావు గారు కూడా అప్పుడు హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేశారనమాట. అప్పట్లో ఎల్కే అద్వానీ హోమ్ మినిస్టర్ గా ఉండేది. సో అతని కింద అతని సబార్డినేట్ గా విద్యాసాగర్ అప్పుడు హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తాడనమాట. సో ఆ తర్వాత మహారాష్ట్ర మరియు తమిళనాడు గవర్నర్ గా కూడా పనిచేశాడు. పర్టికులర్ గా మనందరికీ తెలుసు, మహారాష్ట్ర గవర్నర్ గా అతను ఎన్నో మనకు సంబంధించిన, అంటే తెలంగాణకు సంబంధించిన ఒక ప్రాజెక్టుకు సంబంధించిన విషయంలో కూడా అతను మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయిన దేవేంద్ర ఫడ్నవీస్ తో మాట్లాడి, అప్పట్లో కేసీఆర్ కూడా అప్పుడు కేవలం విద్యాసాగర్ రావు గారి సహకారంతోనే అతను ముంబైకి వెళ్ళి అప్పటి ముఖ్యమంత్రి అయిన, మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయిన దేవేంద్ర ఫడ్నవీస్ తో కలిపి ఒక ప్రాజెక్టు గురించి, ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అవాంతరాలను తొలగించడానికి ముఖ్యంగా మధ్యవర్తిగా ఉండి గవర్నర్ విద్యాసాగర్ రావు ఆ ప్రాజెక్టును తెలంగాణకు, మనకు ఆ మహారాష్ట్ర నుంచి ఎలాంటి అభ్యంతరం లేకుండా చేయడం జరిగిందనమాట. సో తెలంగాణ ఉద్యమంలో కూడా విద్యాసాగర్ రావు పాత్ర చాలా కీలకంగా ఉండేది. ఎందుకంటే తెలంగాణ వాదాన్ని ఎప్పుడైతే మొదలు పెట్టారో అప్పటి నుంచి కూడా అతను బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా పూర్తి సహకారం తెలంగాణకు బీజేపీ ఇస్తుందని చెప్పి అతను చాలా వివిధ ప్లాట్ఫామ్ లో కూడా చాలా సార్లు చెప్పాడనమాట. సో ఇంతే కాకుండా ముఖ్యంగా చెన్నమనేని విద్యాసాగర్ రావు గారు తన బాల్యంలో
అది ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో జాయిన్ అయిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్బి చేసినప్పుడు అతను అఖిల భారత విద్యార్థి పరిషత్ ఎన్నికలు జరిగినప్పుడు అప్పుడు అతను ఏబీవీపీ తరఫున అధ్యక్షుడు కూడా, స్టూడెంట్ యూనియన్ ఏబీవీపీకి అధ్యక్షుడు కూడా అయ్యారు. అప్పట్లో లెఫ్ట్ భావజాలం ఉన్న పార్టీలతో, లెఫ్ట్ భావజాలం ఉన్న స్టూడెంట్ యూనియన్ తో తరచూ గొడవలు జరుగుతున్న సమయంలో అతను ఒకసారి హాస్పిటల్ కూడా వెళ్ళి చాలా రోజులు ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ బయటకు రావడం జరిగిందని చెప్పి ఆ బుక్ లో, ఉనికి అనే బుక్ లో కూడా అతను రాశాడు. ఆ తర్వాత ఎమర్జెన్సీ వచ్చిన తర్వాత 1975 లో ఎమర్జెన్సీలో కూడా అతను 1 సంవత్సరం పాటు జైలుకి వెళ్ళాడు. సో హన్మకొండ జైల్లోనే 1 సంవత్సరం పాటు గడిపాడు. అప్పుడు అతను తన తోటి ఖైదీలతో ఎలా బిహేవ్ చేశాడు, సో అలాంటప్పుడే తన ఒక పుస్తకాన్ని రాయాలన్న ఆలోచన కలిగిందని చెప్పి నిన్న ఒక కార్యక్రమంలో కూడా విద్యాసాగర్ రావు గారు చెప్పారనమాట. ఇంకోటి ఏంటంటే మేజర్ గా 2 విషయాలలో రేవంత్ రెడ్డి, ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యాడు. ఇంకా బంగారు లక్ష్మణ్ మరియు లక్ష్మణ్ బీజేపీ నాయకుడు లక్ష్మణ్ మరియు బండి సంజయ్ మరియు టిఆర్ఎస్ నాయకుడు వినోద్ రావు, అంటే వినోద్ రావుకు చెన్నమనేని విద్యాసాగర్ రావు గారికి మేనల్లుడు అనే అంత సంబంధం ఉందని చెప్పి అతను వినోద్ రావు గారు కూడా చాలా విషయాలు ఇతని గురించి చెప్పాడు. సో ఈ నిన్నటి జరిగిన కార్యక్రమం అనేది చాలా ఎన్నో రాజకీయ పార్టీలు వాళ్ళు హాజరు కావడం అనేది నిజంగా విద్యాసాగర్ రావు గారి చాలా గొప్పతనం అని చెప్పాలి. ఎందుకంటే అతను చాలా నిరాడంబరుడు, అతను ఎలాంటి అహంకారం కూడా ఉండదు, చాలా నిబద్ధత కలిగిన ఒక భారతీయ జనతా పార్టీ నేతగా అంచెలంచెలుగా ఎంత ఎదిగినా తన ఒదిగి ఉండడం అనేది విద్యాసాగర్ రావు గారి యొక్క ముఖ్య లక్షణం అన్నమాట. అంటే ఈ జనరేషన్ ఉన్న పిల్లలకు అంతగా తెలియకపోవచ్చు కానీ పర్టికులర్ గా 2000 వరకు విద్యాసాగర్ రావు గారి పాత్ర అనేది తెలంగాణ నిర్మాణంలో కానీ, అప్పుడు ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు కానీ, అంతకు ముందు కానీ అతని పాత్ర అనేది చాలా కీలకంగా ఉండేదన్నమాట. సో ఆ తర్వాత ఏపీకి బీజేపీ అధ్యక్షుడుగా కూడా చాలా రోజులు పనిచేశాడు మరియు చాలా వివిధ రకాల పదవులు కూడా అతను సేవలు అందించాడు. సో నిన్నటి జరిగిన ఉనిక అనే పుస్తకంలో అతను తన స్వీయ రాజకీయ చరిత్ర అనుభవాల గురించి చాలా విషయాలు నెమరవేసుకున్నాడు. సో అందులో భాగంగానే పుస్తకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న రిలీజ్ చేశారు. సో ఇది చాలా మంది అతని గురించి చాలా మంచి మాటలు చెప్పారు. పర్టికులర్ బండారు దత్తాత్రేయ గాని, హరిబాబు గాని, సుబ్బరామిరెడ్డి గాని, పొన్నం ప్రభాకర్ గాని, శ్రీధర్ బాబు గాని, చాలా వ్యక్తులు, అంటే కరీంనగర్ ప్రాంతంలో అతను ఎంతగా కరీంనగర్ ప్రాంతానికి, ఎందుకంటే ఒకానొక సమయంలో నక్సలైట్లు అతన్ని బెదిరించారంట. సో ఈ పార్టీలో ఉండే, ఎందుకంటే బీజేపీ అనేది యాంటీ నక్సల్స్ కు చాలా పోరాటం ఉంటుంది. కానీ ఎందుకంటే కరీంనగర్ అనేది పూర్తిగా అప్పుడు మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ప్రాంతం. అలాంటి ప్రాంతంలో ఒక బీజేపీ నాయకుడుగా ఎదిగి అతని సిద్ధాంతాన్ని ఎవరు ఎంత బెదిరించినా సిద్ధాంతాన్ని వదలకుండా అదే పార్టీలో ఉండుకుంటూ అదే భావజాలాన్ని క్రమేపిస్తూ ఉండడం అనేది నిజంగా అతను చెప్పింది ఏంటంటే, ఎన్నో బెదిరింపులు వచ్చాయి, నక్సలైట్లు తన కుటుంబాన్ని కూడా చంపేస్తామని చెప్పినా గానీ నేను దేనికి బెదరకుండా నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తానని చెప్పి నేను ఒక బుక్ లాంచింగ్ లో చెప్పడం అనేది నిజంగా గొప్ప విషయం. సో నిన్నటి జరిగిన ఒక కార్యక్రమం అనేది చాలా మంచి గొప్ప కార్యక్రమం. సో ఇది ఉనిక పుస్తక ఆవిష్కరణ అనమాట, అతని సొంత జీవిత చరిత్ర. సో ఈ పుస్తకం రిలీజ్ అయిన సందర్భంగా అతనికి శుభాకాంక్షలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్.